మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ. పరిసరాలు ముఖ్యంగా 2 రకాలు. మొదటిది జనన పూర్వ పరిసరం, రెండోది జననాంతర పరిసరం. మొదటిది జనన పూర్వ పరిసరం గూర్చి తెలుసుకుందాం. గర్భంలో శిశువు ఉన్నప్పుడు లభించు పరిసరం. అండం ఫలదీకరణం చెందిన నుండి 9 నెలలు శిశువు జన్మించే వరకు దీనిని మరలా దశలుగా విభజించవచ్చు. దీనిని 3 దశలుగా విభజించారు. మొదటిది బీజదశ, రెండోది పిండదశ, మూడోది భ్రూణ దశ. మొదటిది బీజదశ అనగా జైగోట్ స్టేజ్. ఫలదీకరణము నుండి 2 వారాల వరకు. ఈ దశలో సంయుక్త బీజం జైగోట్ నకు బాహ్య పోషణం లేని కారణంగా గుండు సూది మొన పరిమాణంలో ఉండే జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు. ఈ దశలో జైగోట్ ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడును. బీజదశ ఫలదీకరణం చెందిన నుండి 2 వారాల వరకు. పిండ దశ 2 వారాల అనంతరం నుండి 2 నెలల వరకు. ఈ దశలో పిండం ఎంబ్రియో చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పు మొదట తల భాగంలో జరిగి తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది. జటాయువు, నాభిరజ్జువు, అమిగ్నియాటిక్ సంచి భాగం అభివృద్ధి పొంది పిండానికి రావలసిన భద్రతా ఆహారాన్ని అందిస్తాయి. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం 1 పౌండ్ జమ్స్ల 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఇది 3వ దశ. ఇది 2 నెలల అంతం నుండి శిశువు జననం వరకు. ఈ దశలో క్రొత్త భాగాలు ఏర్పడవు.